Hi everyone, this is TVK. Welcome to our channel, Mr. TVK Education. Freedom from English. I hope you all are doing well. మనం ప్రెజెంట్ వెర్బ్స్ సంబంధించి క్లాసెస్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఏదైతే మనం 21 డేస్ ఛాలెంజ్లో భాగంగా ప్రతిరోజు వీడియో చివరిలో ఏదైతే వెర్బ్స్ అనేవి పెట్టామో వాటిని ఇక్కడ 7 సెట్స్గా డివైడ్ చేసి క్లాసెస్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు 4th డేలో భాగంగా మనం డిస్కస్ చేసే ఆ వెర్బ్స్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ వన్ అడ్మిట్ అంటే అంగీకరించుట. అడ్మిట్ కార్డ్ అంటూ ఉంటాం కదా, అంటే అడ్మిట్ కార్డ్ అంటే ఏంటి, మనల్ని ఎగ్జామ్కి అంగీకరిస్తున్నారు అని తెలియజేసేది. అడ్మిట్ అంటే అంగీకరించుట, అడ్మిటెడ్. నెక్స్ట్ సెకండ్ వన్ బారో. బారో అంటే ఏంటి, అప్పుగా తీసుకోవటాన్ని బారో అనటం జరుగుతుంది. V2 V3 బారోడ్. నెక్స్ట్ థర్డ్ వన్ కన్సిడర్ అంటే పరిగణించుట. కన్సిడర్డ్ అనేది V2 అండ్ V3గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ డ్యామేజ్ అంటే నష్టపరచుట. డ్యామేజ్డ్ అనేది V2 V3గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, ఎగ్జామిన్ అంటే పరిశీలించుట. ఎగ్జామిన్డ్ అనేది V2 V3. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఫ్రై అంటే వేయించుట. ఫ్రైడ్ అనేది V2 V3గా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెవెంత్ వన్ గ్రాపిల్ అంటే కొట్లాట, పోరాడుట. ఇది ఫైట్ అని కూడా అనొచ్చు కదా, అంటే దానికి బదులుగా యూజ్ చేసే ఇంకా ఒకటే మాట కాదు కదా, డిఫరెంట్ వర్డ్స్ అనేవి ఉంటాయి ఒకే పనికి. సినానిమ్స్ అనటం జరుగుతుంది వాటిని. కొంచెం అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళు ఎక్కువగా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. V2 V3 ఏమవుతుందంటే గ్రాపిల్. నెక్స్ట్ ఎయిత్ వన్ హీల్ అంటే నయం చేయుట. హీల్డ్ అనేది V2 V3. నెక్స్ట్ నైన్త్ వన్ ఐసోలేట్ అంటే ఒంటరిగా ఉంచుట. ఐసోలేటెడ్ అనేది V2 V3. నెక్స్ట్ 10th వన్ జైబ్ అంటే సరదాగా విక్కిరించుట. జైబ్డ్ అనేది V2 V3 అవుతుంది. నెక్స్ట్ 11th వన్ చూడండి, కీన్ అంటే ఆసక్తిగా ఉంచుట. దాన్నే V2 V3లో ఎలా చెప్పాలి, కీన్ని కీన్. నెక్స్ట్ 12th వన్ లింప్ అంటే కుంటుతూ నడవటం. దీన్ని ఏమంటాం, లింప్. V2 V3 లింప్డ్ అంటాం. 13th వన్ మ్యారీ అంటే పెళ్ళి చేసుకోవటం. V2 V3 ఏమవుతుంది, మ్యారీడ్. నెక్స్ట్ 14th వన్ చూడండి, నాట్ అంటే సమ్మతి తెలుపుట. ఎప్పుడైతే మనం మన అభిప్రాయాన్ని తెలియజేస్తామో దాన్ని నాట్ అంటాం. ఒపీనియన్కి ఇది ఒక సినానిమ్లా యూజ్ చేస్తాం. నాడెడ్ అనేది V2 V3 అవుతుంది. నెక్స్ట్ 15th వన్ చూడండి, ఓవర్సీ అంటే పర్యవేక్షించుట. దాన్నే ఓవర్సీ అని V2 V3గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి, 16th వన్ పర్ష్యూ అంటే వెంబడించుట. పర్ష్యూడ్ అనేది V2 V3. 17th వన్ క్వాష్ అంటే రద్దు చేయుట. మరి V2 V3 ఏమవుతుందంటే క్వాష్డ్ సేమ్ ఒకేలా పలుకుతాం. 18th వన్ రీప్లేస్ అంటే మార్పు చెందించుట. రీప్లేస్ అంటే ఏంటి, మార్పు చేయుట అనేటప్పుడు వాడటం జరుగుతుంది. రీప్లేస్డ్ అనేది V2 V3 సేమ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ 19th వన్ షో అంటే చూపించుట. దీన్ని షోడ్ అనేనా అనొచ్చు, షోన్ అని కూడా అనటం జరుగుతుంది V2 V3లో. నెక్స్ట్ 20 చూడండి, ట్రాక్ అంటే వెంబడించుట లేదా పర్యవేక్షించుట అని మాట్లాడాల్సి వచ్చినప్పుడు ట్రాక్ అంటాం. ట్రాకింగ్ అంటూ ఉంటాం కదా, దానికి V2 V3 ఏమవుతుందంటే ట్రాక్డ్. నెక్స్ట్ 21st వన్ చూడండి, యూటిలైజ్ అంటే ఉపయోగించుట. యూటిలైజ్డ్ అనేది V2 V3గా వాడటం జరుగుతుంది. 22nd వన్ చూడండి, వెనరేట్ అంటే ఆరాధించుట, గౌరవించుట. రెస్పెక్ట్ కంటే కొంచెం ఎక్కువ మర్యాద ఇచ్చినప్పుడు ఈ మాటని వాడటం జరుగుతుంది. మరి V2 V3 ఏమవుతుందంటే వెనరేటెడ్ అని యూజ్ చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ 23rd వన్ విస్పర్ అంటే గుసగుసలాడుట. విస్పర్డ్ అనేది V2 అండ్ V3గా యూజ్ చేస్తాం. అండ్ 24th వన్ యామర్ అంటే గొనుగుడు. అటువంటి సందర్భాల్లో ఏం యూజ్ చేస్తాం? గొనుగుడు అంటే చిన్న చిన్నగా మాట్లాడినా లేదంటే పెద్దగా అరచిన అటువంటి టైంలో ఈ రెండు, ఒకటి చిన్నగా గొనుగుతున్నట్టు లేదా పెద్దగా అరుస్తున్నట్టు, ఇటువంటి టైంలో యూజ్ చేసేదే యామర్ అంటే గొనుగుడు అని అర్థం. మరి V2 V3 ఏమవుతుందంటే ఏమాడ్ అని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెట్ చూడండి. దీంట్లో ఫస్ట్ వన్ ఎఫర్ట్ అంటే స్తోమత కలిగి ఉండు. V2 V3 ఎఫర్టెడ్ అవుతుంది. సెకండ్ వన్ బౌన్స్ అంటే పెద్దగా గెంతు వేయుట. బౌన్స్డ్ అనేది V2 V3. నెక్స్ట్ థర్డ్ వన్ కౌంట్ అంటే లెక్కించుట. కౌంటెడ్ అనేది V2 V3గా యూజ్ చేస్తాం. ఫోర్త్ వన్ డౌట్ అంటే సందేహించుట. డౌటెడ్ అనేది V2 V3గా అప్లై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎన్రిచ్ అంటే సంపన్నం చేయుట. ఎన్రిచ్డ్ అనేది V2 V3గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి, ఫ్రైటన్ అంటే భయపెట్టుట. ఫ్రైటెండ్ అనేది V2 V3 మాట్లాడడం జరుగుతుంది. సెవెంత్ వన్ చూడండి, గ్లిమ్స్ అంటే స్వల్పంగా కనబడుట. ఎక్కువగా మూవీ లాంగ్వేజెస్లో దీన్ని వింటూ ఉంటాయండి. గ్లిమ్స్ అని అంటే దాంట్లో చిన్న చిన్న బైట్స్ని కలిపి ఒక వీడియోగా తక్కువ మొత్తంలో చూపిస్తారు కదా, దాన్ని గ్లిమ్స్ అని అంటాం. గ్లిమ్స్డ్ అనేది V2 V3 అవుతుంది. ఎయిత్ వన్ చూడండి, హెసిటేట్ అంటే సంకోచించుట. హెసిటేటెడ్ అనేది V2 V3. నైన్త్ వన్ ఇన్వాల్వ్ అంటే పాలు పంచుకొనుట. ఇన్వాల్వ్డ్ ఇక్కడ పాలు పంచుకొనుట అంటే అది వర్క్కి సంబంధం, అంటే మనం కూడా పార్టిసిపేట్ చేయాలి నలుగురితో పాటు. అటువంటప్పుడు మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలంటాం కదా, దాన్నే ఇన్వాల్వ్ అనడం జరుగుతుంది. V2 అండ్ V3 అంటే ఇన్వాల్వ్డ్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ 10th వన్ జాంగిల్ అంటే కంగుమని శబ్దం వస్తుంది కదా, అటువంటి సౌండ్ ఎప్పుడైతే వస్తుందో దాన్ని జాంగిల్ అనడం జరుగుతుంది. జాంగిల్డ్ అనేది V2 V3గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ 11th వన్ కీప్ అంటే ఉంచుట. కెప్ట్ అనేది V2 V3 అవుతుంది. 12th వన్ లవ్ అంటే ప్రేమించుట. లవ్డ్ అనేది V2 V3 మాట్లాడడం జరుగుతుంది. 13th వన్ మడిల్ అంటే గందరగోళం చేయుట. మడిల్డ్ అనేది V2 V3. నెక్స్ట్ 14th వన్ నెస్ట్ అంటే గూడు కట్టుట. నెస్టెడ్ అనేది V2 V3గా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 15th వన్ ఒమిట్ అంటే వదిలివేయుట. ఓకేనా, వదిలివేయుట అనే ఒక సినానిమ్ ఏదైతే ఉంటుందో, వదిలివేయుట అంటే ఏంటి? ఫర్గట్ అని, మరి అంటే ఏదైతే మనం విడిచిపెట్టేస్తామో అటువంటి టైంలో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా కాకుండా దీన్ని ఒక సినానిమ్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఒమిటెడ్ అనేది V2 V3 అవుతుంది. నెక్స్ట్ 16th వన్ ప్రొహిబిట్ నిషేధించుట. ప్రొహిబిటెడ్ ఏరియా అంటారు కదంటే నిషేధించబడిన ప్రాంతం. అటువంటి సందర్భాల్లో ఈ వర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ప్రొహిబిటెడ్ అనేది V2 అండ్ V3 అవుతుంది. నెక్స్ట్ 17th వన్ క్వెరీ అంటే ప్రశ్న అడుగుట. ఇది ఎక్కువగా సాఫ్ట్వేర్ లాంగ్వేజెస్లో మనం ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. క్వరీ అంటే ఏదైనా అక్కడ మనం క్వశ్చన్ చేయాల్సి వచ్చినప్పుడు మాట్లాడే మాట క్వరీడ్ అనేది V2 V3. నెక్స్ట్ 18th వన్ రిక్వెస్ట్ అంటే అభ్యర్థించుట. రిక్వెస్టెడ్ అనేది V2 అండ్ V3. నెక్స్ట్ 19th వన్ సైన్ అంటే సంతకం చేయుట. సిగ్నేచర్కి షార్ట్ ఫామ్గా సైన్ అనే వర్డ్ని మనం యూజ్ చేస్తాం. మరి V2 V3 ఏమవుతుంది అంటే సైన్డ్ ఒకేలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ 20 చూడండి, టెస్ట్ పరీక్షించుట. టెస్టెడ్ అనేది V2 అండ్ V3గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ 21st వన్ అప్హోల్డ్ అంటే సమర్థించుట. మరి V2 V3 ఏమవుతుందంటే అప్హెల్డ్.
నెక్స్ట్ 22nd వన్ చూడండి, వెరిఫై అంటే నిర్ధారించుట. వెరిఫైడ్ అనేది V2V3గా యూజ్ చేస్తాం. ఈ సెట్లో లాస్ట్ వన్ 23 చూడండి, రెస్ట్. ఇక్కడ డబ్ల్యూ ఉంది కాబట్టి రెస్ట్ అని పలకూడదు, రెస్ట్. డబ్ల్యూ అనేది సైలెంట్ లెటర్ అవుతుంది. బలవంతంగా ఏదైనా తీసుకోవటం అటువంటి సందర్భాల్లో వాడే మాట రెస్ట్. రెస్టెడ్ అనేది V2 అండ్ V3గా యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సెట్ చూడండి, దీంట్లో ఫస్ట్ వన్ అడ్వైజ్ అంటే సలహా ఇవ్వటం. దీన్ని అడ్వైజ్ అనటం జరుగుతుంది. V2V3 ఏమంటాం? అడ్వైజ్డ్. నెక్స్ట్ సెకండ్ వన్ బోర్ అంటే విసుగుగా అనిపిస్తుంది కదా, అటువంటి టైంలో వాడే మాటే బోర్ అంటే విసుగు అనిపించుట. V2V3 బోర్డ్. నెక్స్ట్ థర్డ్ వన్ క్లోజ్ మూసివేయుట అని చెప్పాలంటే క్లోజ్ అంటాం. V2V3 క్లోజ్డ్. ఫోర్త్ వన్ డిపార్ట్ అంటే బయలుదేరుట. ట్రైన్ డిపార్ట్ అయింది, ఇప్పుడే బస్సు డిపార్ట్ అయింది అంటుంటాం కదా, అంటే ఇప్పుడే బయలుదేరింది అనే మాట ఎప్పుడైతే చెప్తామో బయలుదేరుటకి డిపార్ట్ అనేది వాడతాం. డిపార్టెడ్ అనేది V2 అండ్ V3 అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎమిట్ విడుదల చేయుట. ఎమిటెడ్ ఇది ఎక్కువగా ఫ్యాక్టరీస్లో వాడుతూ ఉంటాం. ఏమని? పొల్యూషన్ ఎమిట్ అని, అంటే విడుదల చేయుట అని అర్థం. ఎమిటెడ్ అనేది V2 అండ్ V3గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి, ఫ్యాషన్. దీన్ని ఎక్కువగా ఫాస్టెన్ అంటూ ఉంటారు, అలా కాకుండా ఫ్యాషన్ అని పలకాలి. గట్టిగా కట్టుట అనే సందర్భంలో మనం మాట చెప్పేటప్పుడు ఫ్యాషన్ అని వాడటం జరుగుతుంది. ఫ్యాషన్ అనేది V2 అండ్ V3 అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ వన్ గష్ అంటే ఒక్కసారిగా ప్రవహించుట, దాన్నే గష్ అంటాం. గష్డ్ అనేది V2 అండ్ V3 అవుతుంది. నెక్స్ట్ ఎయిత్ వన్ హగ్ అంటే కౌగిలించుకొనుట. హగ్డ్ అనేది V2 అండ్ V3. నైన్త్ వన్ ఇన్స్టిగేట్ అంటే ప్రేరేపించుట. ఓకేనా? దాన్ని V2V3లో ఏమని మాట్లాడాలి? ఇన్స్టిగేటెడ్ అని సేమ్ ఒకేలా ప్రొనౌన్స్ చేస్తాం. నెక్స్ట్ 10th వన్ జాట్ అంటే త్వరగా వ్రాయుట. జాటెడ్ అనేది V2V3లో సేమ్ ఒకేలా వాడతాం. నెక్స్ట్ 11th వన్ ల్యూర్ అంటే ఆకర్షించుట. ల్యూడ్ అనేది V2 అండ్ V3గా ప్రొనౌన్స్ చేస్తాం. నెక్స్ట్ 12th వన్ చూడండి, మిక్స్ అంటే కలుపుట. మిక్స్డ్ అనేది V2 అండ్ V3గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ 13th వన్ చూడండి, నెయిల్ అంటే వేలాడు దీయుట లేదా గుద్దుట. ఇటువంటి సందర్భాల్లో మనం నెయిల్ అనే మాటని యూజ్ చేస్తాం. నెయిల్డ్ అనేది V2 V3గా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 14th వన్ ఆప్షన్ అనేది ఉంటుంది కదా, దానికి షార్ట్ ఫామే ఆప్ట్. ఎంపిక చేయుట అని ఎప్పుడైతే మాట్లాడతామో దాన్ని షార్ట్ ఫామ్లో చెప్పాల్సి వచ్చినప్పుడు ఆప్ట్ అంటాం. ఆప్టెడ్ అనేది V2 అండ్ V3గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ 15th వన్ ప్రిఫర్ అంటే గొప్పగా భావించుట. ప్రిఫర్డ్ అనేది V2 V3 అవుతుంది. నెక్స్ట్ 16th వన్ చూడండి, రెఫ్యూజ్ అంటే తిరస్కరించుట. రెఫ్యూజ్డ్ అనేది V2 అండ్ V3గా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 17th వన్ సపోర్ట్ మద్దతు ఇవ్వటం, దాన్ని సపోర్ట్ అంటాం. సపోర్టెడ్ అనేది V2 అండ్ V3గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ 18th వన్ ట్యాకిల్ అంటే పరిష్కరించుట. V2 V3 వచ్చేటప్పటికి ఏమవుతుంది? ట్యాకిల్డ్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ 19th వన్ అర్జ్ అంటే ప్రేరణ కలిగించుట. దాన్నే V2 V3లో ఏం చేయాలి? అర్జ్డ్ అని ప్రొనౌన్స్ చేస్తాం. 20 చూడండి, అవుట్సేప్ అంటే హామీ ఇవ్వుట. ఇది సినానిమ్ వర్డ్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం, అంటే కొంచెం అడ్వాన్స్డ్ లాంగ్వేజ్లో ఈ మాటని వాడటం జరుగుతుంది. అవుట్సేప్డ్ అనేది V2 V3గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ 21st వన్ చూడండి, వీవ్ అంటే నూలు నేయుట. ఏదైతే బట్టలు నేస్తూ ఇటువంటి వాటిల్లో
ఆ చేసే పని ఉంటుంది కదా, నూలు నేయటం అని, దాన్నే వీవ్ అంటాం. V2 అండ్ V3 ఏమవుతుందంటే వీవ్ కాస్త ఓ ఓవెన్ ఇలా పలకటం జరుగుతుంది. ఓకేనా? వీటిలన్నింటినీ బాగా ప్రాక్టీస్ చేయండి. వర్డ్ పవర్ అనేది ఎంత బాగా పెరిగితే మన లాంగ్వేజ్ అనేది అంత పర్ఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చుంటే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.